విజయవాడను వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు వరదలకి విజయవాడ నగరం చిగురుటాకులా వణికిపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు ఆయన భరోసా ఇస్తూ ధైర్యాన్ని చెప్తూ వారితో మమేకమవుతూ వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అలాగే త్రాగునీటిని వారికి అందజేస్తూ ఆ అందజేసే ప్రక్రియలో డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సహాయక చర్యల విషయంలో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఫిదా అయ్యింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, విజయవాడని వర్షాలు వరదలు ముంతెచ్చుతున్నాయి. ఈ వర్షాలు వరదల దెబ్బకి అసలు నిజంగా విజయవాడ అయితే చిగురుటాకులా వణికిపోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ వరద ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే డ్రోన్స్ సహాయంతో వారికి మెడిసిన్ కానీ అలాగే ఆహారం ఇవన్నీ సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి సహాయక చర్యలకి కేంద్ర ప్రభుత్వం ఫిదా అయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా మనం చూడాలి? జనరల్గా ఫిదా అవుతాయి కదా, ఫెడరల్ వ్యవస్థ ఉండేది. ఫెడరల్ సిస్టంలో నీకు కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కింద ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి హ్యాపీయే కదా. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం, అటు ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. సో కాబట్టి వాళ్ళ పెయిన్ లేదంటే వాళ్ళకి సంబంధించిన రిస్క్ని తగ్గించినట్టే కదా చంద్రబాబు నాయుడు. అదే వేరే రాష్ట్రంలో ఇప్పుడు సపోజ్ కేరళ రాష్ట్రంలో మొన్న వాయనాడులో జరిగింది. దానికి సంబంధించినటువంటి కేంద్రం అక్కడ పోవటం, నరేంద్ర మోడీ 2-3 సార్లు అక్కడ పోవటం, విజిట్ చేయటం, ఇవన్నీ మనం చూసాం దగ్గరుండి, మొత్తం ఆపరేషన్ చేయటం ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సీనియరు, అనుభవజ్ఞుడు, సుదీర్ఘమైన రాజకీయపరమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి సీఎం ప్లస్ హైటెక్ సీఎం, అది కోట్ చేసుకునే పాయింట్, హైటెక్ సీఎం. కాబట్టి వాళ్ళకి అవసరం ఏముంటుంది? అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇలానే ఉంటే వాళ్ళు అసలు రాష్ట్రాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు. అందుకే వాళ్ళు ఫిదా అయ్యారంటే ఫిదా అవుతారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తోటి బాగా టచ్లో ఉన్నారు వాళ్ళు, ఫోన్లు చేస్తూ. అటు కేంద్ర హోంశాఖ కానీ లేదా ఇటు పిఎంఓ ఆఫీస్ కానీ రెండు టచ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి ఏది కావాలంటే అది నిమిషాల మీద వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ చేసిన కారణంగానే ప్రాణ నష్టం తప్పింది. అదర్వైజ్ ప్రాణ నష్టం భారీగా ఉండేది. భయంకరమైనటువంటి వరదలు కదా, గతంలో ఎప్పుడు లేదు. ఎప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం వచ్చినాయి అలాంటివి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నామని చెప్తున్నారు పెద్దలు. అక్కడ వరదల గురించి బాగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి 100 సంవత్సరాల తర్వాత అందులో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ కృష్ణా నది గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 12 లక్షల క్యూసెక్ల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటాం. ఇవన్నీ చూస్తే కనుక ఒక పెద్ద విపత్తు నుంచి విజయవాడ, గుంటూరు ప్రజల్ని చంద్రబాబు నాయుడు బయటపడేశారు అని చెప్పి అనుకోవచ్చు. హుదూద్ విషయంలో కూడా విశాఖలో ఇలాంటిదే జరిగింది. అక్కడ కూర్చొని ఆయన మొత్తాన్ని, వైజాగ్ని మొత్తాన్ని వెంటనే రీవోక్ చేశారు. దాంతో వైజాగ్ ప్రజలు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడిని ఒక సమర్థవంతమైన నాయకుడిగా గుర్తిస్తుంటారు. అందుకే వైజాగ్లో మొన్న తెలుగుదేశం పార్టీకి ఘనమైనటువంటి విజయం లభించింది. వైజాగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం లభించింది, బట్ వైజాగ్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు. సేమ్ అలానే గుంటూరు, కృష్ణా ప్రజలు ఇప్పుడు ఈ వరదల కారణంగా, ఈ వరదల విపత్తు నుంచి బయటపడేసింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది అనేది ఉంది టాకు. సో కాబట్టి ఆయన ఏ విధంగా సహాయ చర్యలు చేస్తున్నారు అనేది గతం నుంచి కూడా ఆయన ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ఇమీడియట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఫీల్డ్లోకి వెళ్ళారు ఆయన. రాత్రి పగలు లేకుండా ఆయన గ్రౌండ్లోనే ఉంటూ ఆయన మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సహాయ కార్యక్రమాల్లో డ్రోన్స్ వ్యవస్థని బాగా ఉపయోగించుకున్నాం. అవును.
ఈ డ్రోన్ వ్యవస్థని గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకోలేదు. ఏదో అక్కడక్కడ ఉపయోగించుకున్నారు కానీ బట్ టెక్నాలజీని ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఉపయోగించుకోవడం అనే దానికి చంద్రబాబు నాయుడు నాంది పలికారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం డ్రోన్స్ని ఈ మధ్యకాలంలో జస్ట్ పొలాలకి మందు పిచికారీ చేయడానికి లేదంటే ఈ ఫోటో షూట్స్ తీసుకోవడానికి వీటికి చిన్న చిన్న వాటికి ఉపయోగిస్తున్నారు. కానీ ఫుడ్ని పంపించడం అనేది ఎక్కడైతే బాధితులు ఉన్నారో బాధితులకి డ్రోన్స్ ద్వారా చేరవేయడం అనేది ఇది వినూత్నమైనటువంటి ప్రక్రియ అనుకోవాలి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా మెడికల్ కానీ మెడిసిన్ తర్వాత ఆహార పదార్థాలు కానీ ఇతరత్ర వాళ్ళకి అందాల్సినటువంటి దైనందిన అవసరాలకు సంబంధించినటువంటి కానీ అవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా అందజేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. టెక్నాలజీని ఉపయోగించుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలాంటి ప్రయత్నం చేశాడా? చేయలేదు కదా. ప్లస్ వేరే రాష్ట్రాల్లో కూడా ఈ డ్రోన్స్ ద్వారా హెలికాప్టర్ల ద్వారా వచ్చేసి పైనుంచి పొట్లాలు వదలటం, పైనుంచి అవేమో పైనుంచి పాపం నీటిలో ఉన్నప్పుడు వీళ్ళు పైకి చూడటం, అవి ఏరుకోవటం, అవి ఏరుకునేటప్పుడు వీళ్ళు ఒకరికొకరు పోటీ పడటం ఇవన్నీ మనం చూసాం గతంలో విపత్తు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా హెలికాప్టర్లు 6 పంపించారు. 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. అలాగే రిస్క్ టీమ్స్ 60 వచ్చినాయి. అండ్ వాళ్ళు కూడా రిస్క్ టీమ్స్ వచ్చారు. తర్వాత 6 హెలికాప్టర్లు పంపించారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఒకవేళ డ్రోన్స్ లేకపోతే మరిన్ని హెలికాప్టర్ అవసరం అయ్యేది, మరిన్ని వాడుకోవాల్సి వచ్చింది ఇది. కానీ ఈ డ్రోన్స్ ద్వారా అనేది ఇప్పుడు ఎక్కడికి పంపించాలనో అక్కడికి డైరెక్ట్గా పంపించేస్తున్నారు. అది సౌకర్యం కదా. ఇప్పుడు ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి దీన్ని రిమోట్ ద్వారా పంపించేస్తున్నారు. ఇది ఒక కొత్త టెక్నాలజీ. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు దీన్ని మరింత ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు ఉంటుంది ఆయనకి. 95 నుంచి 2004 వరకు కనుక తీసుకుంటే ఆయన్ని సింపుల్గా ఏమనేవాళ్ళు అంటే హైటెక్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు. అదే కొంప ముంచింది రాజకీయంగా, అది వేరే విషయం. కానీ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి పొలిటీషియన్ మరొకరు లేరు అనేది అందరూ ఆమోదించేటువంటి ఒక అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఆయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకుంటున్నారు. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా సహాయం చేయడం ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ కానీ కేంద్ర హోంశాఖ కానీ శభాష్ అనుకుంటుంది. ఇప్పుడు ఇంత కూడా ప్రాణ నష్టం జరగకుండా సహాయ చర్యలు చేయటం అంటే మామూలు విషయం కాదు. అది ప్రకృతి వైపరీత్యం. అది జాతీయ విపత్తు కింద గుర్తించాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు అడిగాడు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద దీన్ని గుర్తించాలి. ఆర్థికంగా చాలా నష్టపోయారు, ప్రాణ నష్టం తక్కువ అయినప్పటికీ కూడా ఆర్థికంగా నష్టం జరిగింది కాబట్టి దీన్ని ప్రకృతి విపత్తు కింద గుర్తించి సహాయం చేయాలనేట్టు అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఖమ్మంలో జరిగింది, వరదలు వచ్చినాయి తెలంగాణలో టెక్నాలజీని బాగా డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మరి ఖమ్మంలో మరి డ్రోన్స్ తోటి సహాయ కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేకపోయారు? సింపుల్ అనుకుందాం. అంటే సంక్షోభం ఏదైనా వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈజీగా ఎలా బయటపడాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడుకి పూర్తి అవగాహన ఉంది. దానికి టెక్నాలజీని జోడిస్తారు. సో ఇప్పుడు డ్రోన్స్ని జోడించారు. సో డ్రోన్స్ తోటి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సహాయాలు అందించడం అనేది సాధ్యమే. ఇప్పుడు అంటే మరీ భారీ దూరం కాకుండా కొంత రేడియస్ పరిధిలో కొన్ని సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్ నుంచి డ్రోన్స్ని కనుక ప్రయోగిస్తే సహాయ కార్యక్రమాలు అందజేయచ్చు. మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా మరి బాగా వరదలు వచ్చినాయి కదా, ఇల్లు మునిగిపోయినాయి కదా, వాళ్ళ సహాయ సహకారాలు డ్రోన్స్ ద్వారా ఎందుకు అందజేయట్లేదు? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందుంటారు అనడానికి ఈ వరదలు వచ్చిన సందర్భంగా మనం దీన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.